బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఆదివారం అమ్మవార్లకు సారి సమర్పణ. మురిమళ్ళ పశువులంక గ్రామాలు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ అత్యంత వైభవోపేతంగా శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం నుండి గ్రామ దేవతలకు ఆషాఢ సారి సమర్పించిన గ్రామ ప్రజలు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఆదివారం అమ్మవార్లకు సారి సమర్పణ. మురిమళ్ళ పశువులంక గ్రామాలు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ అత్యంత వైభవోపేతంగా శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం నుండి గ్రామ దేవతలకు ఆషాఢ సారి సమర్పించిన గ్రామ ప్రజలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ భాగ్యశ్రీ. వీరేశ్వర స్వామి ఆలయం నుండి మేళ తాళాలతో కోలాటాలు, వేద మంత్రోచ్చారణల మధ్య భారీ ఊరేగింపుగా గ్రామ దేవతలైన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు, మాణిక్యంబ అమ్మవార్లకు వివిధ రకాల పండ్లు, పూలు, స్వీట్లతో సారి సమర్పణ. ఆషాఢంలో సారి సమర్పించడం వల్ల వ్యాధులు నివారించి గ్రామస్తులకు అమ్మ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కాపాడుతుందని భక్తుల నమ్మకం. అయ్యా అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి. మరి వేళ భరతవాజాంతర భూత పావన వృద్ధ గౌతమృతి తీరం ఈ మునిమండల క్షేత్రం మురమండల క్షేత్రంలో వెలిసినటువంటి భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయం నుండి మరి వేళ చైర్మన్ గారు, ఈవో గారు, చక్రం గారు సార మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా పూర్తి చేశారు ఈ రోజుతోటి. మరి వేళ ఈ కార్యక్రమం ఉద్దేశించి మన శాసనసభ్యుల ప్రభుత్వ మరి ఈరోజు ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం
పశులంక గ్రామాల్లో ఆషాఢ మాసం సారి మురమల్ల భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి సన్నిధి నుంచి మహాలక్ష్మమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో చివరిగా 2 గ్రామాల గ్రామదేవత మాణిక్యాలమ్మ తల్లి వరకు మురమల్ల పశులంక మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని మురమల్ల వీరేశ్వర స్వామి ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు, ఈఓ గారు, అదేవిధంగా మాణిక్యాలమ్మ తల్లి అమ్మవారి ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అందరూ కలిపి మరి పెద్ద ఎత్తున మేళతాళాలతో మరి పురోహితులు వేద మంత్రాలతో గ్రామం అంతా కూడా మరి భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి సన్నిధి నుంచి అక్కడ ఉన్న కనకమహాలక్ష్మి తల్లి అమ్మవారికి వెళ్ళి ఈసారి అంతా కూడా అక్కడ చూసి అదేవిధంగా మెయిన్ రోడ్ అంతా చివరిగా 2 గ్రామాల దేవత మాణిక్యాలమ్మ తల్లి అందరికీ ఎంతో నమ్మకాన్ని తల్లి అమ్మవారికి పెద్ద ఎత్తున సారి 2 గ్రామాల ఆడపడుతున్న అందరూ పెద్ద ఎత్తున తెచ్చి మరి ఆ తల్లికి సమర్పించి అన్నీ కూడా పంచిపెట్టడం జరిగింది. మరి గత సంవత్సరమే ఇది స్టార్ట్ చేయడం జరిగింది భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి సన్నిధి నుంచి. మరి ఈ సంవత్సరం మా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఒక పండగ వాతావరణంలో ఈ ఆషాఢ మాసం సారి మన ఆడపడుతులు అందరూ కూడా పెద్ద ఎత్తున చేయటం, మరి దీనివల్ల పూర్వ సాంప్రదాయాలు బయటకు వచ్చి ఏదైతే గ్రామం అంతా సుస్థిరంగా ఉండాలి, గ్రామంలో ఉన్న అందరికీ ఆయుర్వేదాలు ఉండాలనే ఉద్దేశంతో ఒక భక్తితో ఈ కార్యక్రమం చేపట్టిన మా మహిళా సోదరి మనందరికీ దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మరి ఆషాఢ మాసం సందర్భంగా వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమానికి తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. కాకినాడ జిల్లా జగ్గంపేట రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి, 3కి తీవ్ర గాయాలు. అన్నవరం దర్శనానికి వెళ్లి తిరిగి ప్రయాణం చేస్తున్న ఎన్టీఆర్ జిల్లా సత్తెన్నగూడకు చెందిన బొలెరో రోడ్డు డివైడర్ను ఢీకొట్టింది. కాకినాడ జిల్లా జగ్గంపేట రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి, 3కి తీవ్ర గాయాలు. అన్నవరం దర్శనానికి వెళ్లి తిరిగి ప్రయాణం చేస్తున్న ఎన్టీఆర్ జిల్లా సత్తెన్నగూడకు చెందిన బొలెరో రోడ్డు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అల్లాడి చిన్నారావు అక్కడికక్కడే మృతి చెందగా మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. కేసు గండేపల్లి ఎస్ఐ శివనాగబాబు దర్యాప్తు చేస్తున్నారు. యానాం ఆత్రేయ గోదావరి చెంతన కొలువై ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్య వైశ్య సంఘ ఆధ్వర్యంలో మహిళలు వివిధ రకాల స్వీట్లు, పిండి వంటలు, పండ్లు, ఫలహారాలను పురవీధుల్లో మేళతాళాలతో ఘనంగా ఊరేగించారు. యానాం ఆత్రేయ గోదావరి చెంతన కొలువై ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్య వైశ్య సంఘ ఆధ్వర్యంలో మహిళలు వివిధ రకాల స్వీట్లు, పిండి వంటలు, పండ్లు, ఫలహారాలను పురవీధుల్లో మేళతాళాలతో ఘనంగా ఊరేగించారు. అనంతరం అమ్మవారికి ఆషాఢ సారిని సమర్పించి పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు గుండు రామకృష్ణ శాస్త్రి బ్రహ్మోత్సవాల్లో అమ్మవారికి పూజలు జరిగాయి. సహస్రనామార్చన, నీరాజనం, మంత్రం, పుష్పాలను, ప్రసాద్ వితరణ తదితర పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అదేవిధంగా యానాం వాసవి వనిత క్లబ్ ఆర్య వైశ్య సంఘానికి వాటర్ కూలర్, 50 కుర్చీలను, గోగ్రాసం నిమిత్తం 5,000 రూపాయల నగదు ఆ సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి వనిత క్లబ్ గవర్నర్ ఎస్ కృష్ణ మోహన్, వైస్ గవర్నర్ చిట్టూరి సత్యనారాయణ, కార్యదర్శి కంతేటి లక్ష్మీనారాయణ, రీజియన్ చైర్పర్సన్ చింతలపూడి సర్వలక్ష్మి, యానాం పరిసర ప్రాంతాలకు చెందిన ఆర్యవైశ్య సంఘ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీరు ఇక్కడ నడిపించాల్సింది అమ్మా అలా రజనీ అలా వెళ్ళిపోండి. మీరు ఎలా వెళ్ళిపోతే ఎవరు తెప్పించినా
ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధార సుప్రతిష్ఠా సర్వదారిణి అష్టమూర్తి రజాయత్రి లోకయ జై వాసవి జై జై వాసవి జై వాసవి జై జై వాసవి జై వాసవి జై జై వాసవి రీజియన్ చైర్మన్ సర్వలక్ష్మి గారు చిన్నప్పటి చక్ర గారు మేము 1 గ్రామ్ గోల్డ్ నేలపల్లి శివాలయానికి ఒకటి వడ్డాడం రామాలయానికి ఒకటి నేలపల్లి ప్రతినిధిగా వడ్డాడు దీప గారికి ఇస్తున్నామండి. విజిట్ అఫీషియల్ విజిట్ అండి మాది. ఈ వాసవి క్లబ్ తరఫున మన గవర్నర్ గారిని గౌరవించినట్టు మన ఆర్యవేశ సంఘం ఐకమత్యాన్ని తెలియజేయడం కింద అమ్మవారికి ఇది వరకు 2-3 సార్లు చాలా కార్యక్రమాలు చేసామండి. ఈ రోజు ప్రత్యేకంగా పెట్టడానికి కారణం ఏంటి, ఏకాదశి మన అమ్మవారికి ప్రీతి. మన గవర్నర్ గారు కూడా వచ్చిన వలన మన ఆర్యవేశులందరూ మన ఐకమత్యాన్ని ప్రకటిద్దామని ఈ రోజు అమ్మవారికి సారి పెట్టడం జరిగిందండి. గవర్నర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. వాసవి వంట యానం క్లబ్ నుంచి అండి ఇదంతా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మాకు సహకరించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నామండి. వాసవి ఆర్యవేశ్ అండి ఈ సందర్భంగా ఆర్యవేశ్ కళ్యాణ మండపానికి 50 కుర్చీలు డొనేట్ చేశారండి వాసవి వంట యానం వాళ్ళు. ఈరోజు గవర్నర్ గారి ప్రసాద్ వితరణ, మళ్ళీ సర్వాయిన్ దగ్గర వాటర్ కూలర్ ఉందండి, వాళ్ళు నేలపల్లి వండాడు సుబ్రహ్మణ్యం గారు వాళ్ళు డొనేట్ చేశారండి. గోగ్రాసానికి 5,000 ఇచ్చామండి, అది వాసవి వంట క్లబ్ నుంచి ఇచ్చామండి. థ్యాంక్ యూ సార్. వాసవి మాతకు వాసవి మాతాకు వాసవి మాతాకు వాసవి మాతాకు మోటార్స్ ఇచ్చారా అక్కడ మోటార్స్ పోలవరం మండలం మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సూపర్ స్టార్ ప్రముఖ సినీ హీరో మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు పురస్కరించుకొని వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. పోలవరం మండలం మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సూపర్ స్టార్ ప్రముఖ సినీ హీరో మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు పురస్కరించుకొని వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. దీంట్లో భాగంగా మురిమళ్లలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అదేవిధంగా భారీ కేక్ కటింగ్ నిర్వహించి పలు సేవా కార్యక్రమాలు చేశారు. కొత్తపల్లి గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ పాటి బాబీ, వైస్ ప్రెసిడెంట్ దొమ్మేటి లక్ష్మణ్, కార్యదర్శి ఇల్లా సందీప్, ఇల్లా బాలు, యనమదాల షిరిడి, గంజా శ్రావణ్, గంజా రవి, దోనబోయిన రాజేష్, గంజా సతీష్, పాటి ఈశ్వర్రావు, కొముజు మణికుమార్, కొముజు సాయి, మహేష్ బాబు, మా అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
పాండవులపాలెంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం పాండవులపాలెం గిరిజన సంక్షేమ ఆశ్రమ ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాండవులపాలెంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం పాండవులపాలెం గిరిజన సంక్షేమ ఆశ్రమ ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పెద్దాపురం ఆర్డీఓ కృష్ణమూర్తి, డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ సూర్యప్రభ, ఎంపీడీఓ కుమార్ బాబు తదితర అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి ఆటపాటల్లో పాల్గొని సందడి చేశారు. అనంతరం అధికారులు, ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ స్థానిక గిరిజనుల పట్టాలు, భూ సమస్యలు, ఇతర రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుగుతుంది. 1994 నుంచి 2014 వరకు ఆదివాసుల దినోత్సవం గురించి ప్రత్యేక కార్యక్రమాలు ఐక్యరాజ్యసమితి నిర్వహించడం జరిగింది. మీరందరికీ గౌరవ ముఖ్య అతిథుల వారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం జరుగుతుందండి. ఈ కార్యక్రమం మార్చుకుందాం, కష్టాలనైనా కన్నీళ్ళనైనా కలిమించేది బడియేరా. పాఠశాలలోనే బడి ఎందుకు లేవేనేష్టం, బడి అంటే అమ్మఒడి, అది బాదర బందీ లేని గుడి. బడి అంటే జైలు అనే భయం ఎందుకు లేవేనేష్టం. కదలి ఆట పాటలతో చదివేద్దాం, అక్షర జెండా ఎగురేద్దాం. దొరుకును వదలి పరుగున్న కదలి ఆట పాటలతో చదివేద్దాం, అక్షర జెండా ఎగరేద్దాం. పాఠశాలలోనే బతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులోనే లేవురా, ఏకాగ్రతతో సాధన చేస్తే చదువు నీ సొంత మౌనురా. పేద ధనిక బెదిరించాడు, భారత రాజ్యాంగాన్ని రాసి బాబాసాహెబ్ అయ్యాడు. అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అండి. మరి ఈ కార్యక్రమానికి మనకి జిల్లా కలెక్టర్ వారు రావాల్సి ఉంది. వారికి వేరే కార్యక్రమాలు ఉండటం వల్ల 10 గంటల వరకు కూడా మనకి కలెక్టర్ గారు వస్తారని అనుకున్నాము. బట్ అటువంటి ఆర్డీఓ గారికి కానీ, తర్వాత ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, సర్పంచ్ గారికి ఒక్కొక్క డేట్ ఉన్నట్టుగా మనకి ఆదివాసీలకు కూడా ఈ ఆగస్టు 9వ తారీఖు అనేది ఒక డేట్ ఫిక్స్ చేయడం జరిగింది. దానికి కారణం ఏంటనేది మనకి ఎండిఓ గారు,
తర్వాత డీడీ సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ వారు మనకి ఇవ్వడం జరిగింది. మరి ఆదివాసీలు అనేవారు మన ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఇప్పుడు ఇది ఒక స్టేట్లో జరిగిన కార్యక్రమం కాదు, ఇది అంతర్జాతీయ ఇది ఆదివాసీ దినోత్సవం. అంటే దాదాపు అన్ని దేశాలు కలుపుకొని ఒక్కొక్క దేశంలో మరి అడవిలో ఉన్నటువంటి ఆదివాసీలు అందరూ కూడా రకరకాల విభిన్నమైనటువంటి వాళ్ళ వేషధారణ, వాళ్ళ భాష, అలవాట్లు, కట్టుబాట్లు ఇలా రకరకాలుగా ఉన్నారు. కాబట్టి ఇలాంటి వారందరినీ కూడా వాళ్ళ హక్కులేంటి, వాళ్ళకి ఏమి మన హక్కు. ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ స్థానిక శాసనసభ్యులు శ్రీమతి సత్యప్రభ గారు, గౌరవ కలెక్టర్ గారు రావాల్సింది. వేరే కార్యక్రమాల్లో వాళ్ళు ఉండడం వల్ల మమ్మల్ని ఇప్పుడు అమెరికా లాంటి అభివృద్ధి సమాజం అయినా, పశ్చిమ దేశాలైనా, మనమైనా, ఎవరైనా ఏ నాగరికత అయినా ప్రాథమికంగా కొండ కోణంలోనే పుట్టింది. మనిషి పుట్టింది కూడా మీరు సోషల్ పుస్తకాల్లో చదివి ఉంటారు కదా. ఎక్కడ పడతారు మనిషి? ముందు అటవీ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో ఆది మానవుడు పుట్టాడు, ప్రిమిటివ్ మ్యాన్ అనే విషయం మీకు తెలుసు. పట్టణాల్లో ఇప్పుడు కార్లు వేసుకుని తిరుగుతున్న వాళ్ళు, విమానాల్లో తిరుగుతున్న వాళ్ళు, వాళ్ళన్నిటికీ మూలాలు ఎక్కడున్నాయి? అటవీ ప్రాంతంలోనే ఉన్నాయి. అందుచేత వాళ్ళకి ఆ నాగరికత పేరుతో పట్టణాల్లో ఉన్న మనుషులకి ఏ రకంగానూ కూడా మనం తీసిపోం. మనం బాగా చదువుకుంటే ఏదే ఆటపాటల్లో కన్నా గోడ మీద చాలా బొమ్మలు ఉన్నాయి చూడండి. మీ గోడల మీద, మీ స్కూల్ ప్రహరీ గోడ మీద ఒక్క చదువుతో పాటు అలా ప్రాధాన్యం చెందిన చక్కగా మీరు ప్రపంచ ప్రఖ్యాతి చెందినలో, దేశ ప్రఖ్యాతి చెందినలో, స్థానికంగానో, రాష్ట్రంగానో పేరు ప్రఖ్యాతులు వస్తాయి. సచిన్ టెండూల్కర్ పేరు మీ అందరికీ తెలుసు కదా? తెలుసు కదా? ఆయన 10వ తరగతి చదివారు. మరి పివి సింధు ఆయన కూడా అంతే. చదువుతో పాటు ఆటపాటల్లోనైనా, దేనిలోనైనా రాణించగలిగితే జీవితం. తాళ్లరేవు మండలం ఉప్పంగల గ్రామంలో కొలువైన శ్రీ పోలి మల్లమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఆ అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో శాకాంబరి దేవిగా అలంకరించారు. పరిసర ప్రాంతానికి చెందిన మహిళలు, పుట్టింటివారు, అత్తింటివారు గ్రామ దేవత పోలి మల్లమ్మ అమ్మవారికి ఊరేగింపుగా వివిధ రకాల పండ్లు, పిండి వంటలు, స్వీట్లు, పసుపు, కుంకుమ, చలివిడి, పానకం, వడపప్పు తదితర మంగళ వాయిద్యాలు, మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారికి ఆషాఢ సారెను సమర్పించారు. తాళ్లరేవు మండలం ఉప్పంగల గ్రామంలో కొలువైన శ్రీ పోలి మల్లమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఆ అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో శాకాంబరి దేవిగా అలంకరించారు. పరిసర ప్రాంతానికి చెందిన మహిళలు, పుట్టింటివారు, అత్తింటివారు గ్రామ దేవత పోలి మల్లమ్మ అమ్మవారికి ఊరేగింపుగా వివిధ రకాల పండ్లు, పిండి వంటలు, స్వీట్లు, పసుపు, కుంకుమ, చలివిడి, పానకం, వడపప్పు తదితర మంగళ వాయిద్యాలు, మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారికి ఆషాఢ సారెను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు. దండి వచ్చేయండి.
లంక మహాలక్ష్మి అమ్మవారికి ఆషాఢం సారె పోలవరం మండలం మురిమళ్ల పంచాయతీ కొత్త మురిమళ్ల న్యూ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ లంక మహాలక్ష్మమ్మ అమ్మవారికి ధార్మిక సమితి మండల కన్వీనర్ వనచర్ల గంగాభవాని సత్యనారాయణ దంపతుల ఆధ్వర్యంలో గ్రామస్తులు మాతృమూర్తులు అమ్మవారికి పసుపు నీళ్లు సమర్పించి ఆషాఢం సారె సమర్పించారు. లంక మహాలక్ష్మి అమ్మవారికి ఆషాఢం సారె పోలవరం మండలం మురిమళ్ల పంచాయతీ కొత్త మురిమళ్ల న్యూ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ లంక మహాలక్ష్మమ్మ అమ్మవారికి ధార్మిక సమితి మండల కన్వీనర్ వనచర్ల గంగాభవాని సత్యనారాయణ దంపతుల ఆధ్వర్యంలో గ్రామస్తులు మాతృమూర్తులు అమ్మవారికి పసుపు నీళ్లు సమర్పించి ఆషాఢం సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈ ఆలయం కేంద్రంగా సత్సంగము భజన నిర్వహిస్తూ మన సాంప్రదాయాలను కింద తరాలకు తెలియచేయాలన్నారు. శీలం రమేష్ పర్యవేక్షణలో మాతృమూర్తులు పసుపు నీళ్ల బిందె సమర్పించి సారె సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెడ్డి శ్రీనివాసులు, వాసంశెట్టి శ్రీను, స్వామి, విత్తనాల సత్యమూర్తి, అమలాపురపు ఆనందరావు, సిహెచ్ సురేష్, పెమ్మాడి నాని, జొన్నాడ అజయ్ రెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నమస్తస్యై 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 నమో నమః. మీరిద్దరు అక్కడ వేసేయండి. ఒక పళ్ళెం పట్టుకుని అందరి దగ్గర తీసుకోండి. వెనకాల చూడండి పళ్ళు, వెనకాల బల్ల దగ్గర ఉన్నాయి. गोदावरी माता की, गंगा माता की, सनातन हिंदू धर्म की, भगवत गीता की जय श्री राम. ओम सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमस्तुते. माता की श्री दुर्गा जय दुर्गा जय जय दुर्गा. 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 जय दुर्गा जय जय दुर्गा. చెప్పండి రా. श्री दुर्गा जय दुर्गा जय जय दुर्गा. श्री दुर्गा जय दुर्गा जय जय दुर्गा. जय जय दुर्गा. श्री दुर्गा जय दुर्गा जय जय दुर्गा. श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यो रामनाम वरानने. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.